హాయ్ అండి అందరికీ. ఈరోజు నా జీవితంలో కొత్త ప్రస్థానం అనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నా ఛానల్లో. ఇంతవరకు నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి మా చిట్టి తల్లి పుట్టు వెంట్రుకలు తీస్తున్నాము. దాని గురించనే చెప్పేసి ఈ వీడియో తీయడం జరిగింది. ఇప్పుడు పుట్టు వెంట్రుకల కార్యక్రమం అయితే మొదలైందండి. పాపకు మేనమామ పుట్టు వెంట్రుకలు తీయాలి. అలాగే తండ్రి ఒడిలో కూర్చోబెట్టుకొని తీయాలి కాబట్టి వాళ్ళ నాన్న ఎత్తుకున్నాడు. వాళ్ళ మేనమామ వచ్చేసి బంగారు ఉంగరంలో వెంట్రుకలు పెట్టి 5 కత్తెరలు కట్ చేయడం జరిగింది. మేమందరం అక్కడే ఉన్నాము, మా ఫ్యామిలీ మొత్తం. మా చిట్టి తల్లి కట్ చేయించుకునేటప్పుడేమో మంచిగా కట్ చేయించుకున్నది. తర్వాత గుండు చేసే టైం వరకు ఎలా చేస్తుందో మీరే ముందు ముందు చూడండి. మేనమామ అయితే భ్రమరాంబ మల్లికార్జున స్వామిని తలుచుకుంటూ 5 కత్తెరలు తీయడం జరిగింది. ఆ 5 కత్తెరల తర్వాత వాళ్ళ నాన్న ఒడిలో నుంచి అమ్మ ఒడిలోకి మారిపోయింది మా చిట్టి తల్లి. ఎందుకంటే గుండు చేపియాలి కాబట్టి తను ఎట్లా రెస్పాండ్ అవుతుందో అన్నట్లు ముందే వాళ్ళ అమ్మ తీసుకున్నది. ఇప్పుడు చూడండి మా చిట్టి తల్లి తన నిజస్వరూపం ఇప్పుడు చూపిస్తుంది. తను ఇప్పుడు గుండు చేయించుకోవడానికి సిద్ధమవుతూ ఇక్కడ గుండు చేసే వ్యక్తిని చూసి భయపడుతుంది. అందుకే మేము పట్టుకున్న ఆయననే చూస్తూ ఉంది. చేసేటప్పుడు మస్తు ఏడ్చిందంటే అంతగానం ఏడ్చింది. మా అందరం పాప ఏడుస్తుంటే చూడలేకపోయినాం. అందరి ఫేస్లు అంతే వాడిపోయి ఉన్నాయి. మీరు గమనిస్తున్నారో లేదో కానీ పాప కంటే వాళ్ళ నాన్ననే ఎక్కువ టెన్షన్ పడుతున్నాడు. మేము పాపను గట్టిగా పట్టుకునేసరికి మేమేమో చేస్తున్నాం అనుకొని పాప గట్టిగా ఏడుస్తుందండి. పాప ఏడుస్తుంటే మాకెవ్వరికి మనసున పట్టలేదు. పాపను ఎంత ఆపుదామన్నా కూడా ఆగలేదు. సగం గుండు చేసిన తర్వాత కొంచెం సేపు బ్రేక్ ఇచ్చి మరీ చేయించాము. బ్రేక్ తర్వాత వాళ్ళ అమ్మ పాలకేసుకోవడం వల్ల పాప కొంచెం సపోర్ట్ చేయించి నిదానంగా చేయించుకున్నది గుండు చేయించుకోవడం కంటే ముందు వాళ్ళ పెద్దనాన్న చిన్నాన్న వాళ్ళ దగ్గర ఉన్న క్లిప్స్ అండి ఇవి. చూసి ఎంజాయ్ చేయండి. మేమందరం కలిసి సాక్షి గణపతిలో దిగిన ఫోటో. ఈ ఫోటో చూస్తే ఎంతో హ్యాపీగా అనిపించింది. మేమందరం కలిసి దిగినందుకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.